హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక ఇవాళ మన వ్లాగ్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ముందు రోజు సాయంత్రమే ఇలా ముగ్గులు పెట్టేశానండి. మొత్తం ఇల్లంతా కూడా కడిగేసి ఇలా తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టేశాను. ఇక మేమైతే రిటర్న్ అవుతున్నామండి. అర్లీ మార్నింగే రిటర్న్ అవుతున్నాము. యాక్చువల్ ఏంటంటే ఒక మ్యారేజ్కి వెళ్ళాము ముందు రోజు నైట్, అంటే గురువారము. ఇక ఈరోజు వరలక్ష్మి వ్రతము, మ్యారేజ్ అర్లీ మార్నింగ్ 4కే అయిపోయింది. ఇక రిటర్న్ అవుతూ ఉన్నాము, వచ్చేసామండి మొత్తానికి ఇంటికి. ఇక రాగానే ఇక దేవుడి పూజ పనులు మొదలుపెట్టాను. ఇలా పీఠం తీసుకొని పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి దానిపైన ముగ్గు వేశానండి. ఇక దీనిపైన అమ్మవారిని పెడతాను. ఇలా కలశం చెంబు తీసుకొని ఇలా ఓంకారం పెట్టాను. ఇక ఈ పక్క ఆ పక్క ఇలా దీపం కుందులు రెడీ చేశానండి, పూలతో అలంకరించాను. ఇక ఈ 6 పీఠాలు ఇలా కింద పెట్టానండి. అమ్మవారి పూజా సామాగ్రి అంతా కూడా ఇలా పెట్టాను, చూసేయండి వరుసగా. ఇక అమ్మవారికి నైవేద్యంగా పాయసం చేశానండి ఆవు పాలతో. ఇక శనగలు ఇలా ఉడికించి పెట్టాను. ఈరోజు ఖచ్చితంగా శనగలు పెట్టాలండి, అమ్మవారికి చాలా ప్రీతికరం, చాలా మంచిది కూడా. ఈ విధంగా వెండి రూపు ఇలా టెంకాయకి పెట్టాను. ఇక అమ్మవారికి చీర, రవిక, ఇక పూజా సామాగ్రి అంతా కూడా పెట్టానండి. కానీ ఈసారి చాలా సింపుల్గా చేశాను. ఎవ్రీ ఇయర్ కూడా నేను అమ్మవారికి పెద్దగా చీర కట్టి చేసేదాన్ని. ఈసారి నైట్ అంతా నిద్ర లేదు మ్యారేజ్లో, అందుకనేసి చాలా సింపుల్గా చేశాను. ఇక ముందర ఇలా వెండి దీపం వెలిగించాను. ఇక ఈ దీపం కాంతిలో చాలా బాగా అనిపించింది పూజ గది. ఇలా పూలతో అలంకరించానండి. అమ్మవారి పూజ అంతా కూడా మనకి మొత్తం అష్టోత్తర శతనామావళి అంతా కూడా అన్నీ చేశానండి. అంతా కూడా ఒక 1 అవర్ టైం పట్టింది పూజకి. ఈసారి పూజ అంతా కూడా వాట్సాప్లో మెసేజ్ రూపంలో వచ్చిందండి, ఏదో గ్రూప్లో. ఇక దాన్నే ఫాలో అయ్యాను. యూట్యూబ్లో పెట్టుకుంటే కొంచెం స్పీడ్గా అవుతూ ఉంటుంది కదా, ఇలా మెసేజ్ చూస్తూ చేయడం నాకు చాలా ఈజీగా అనిపించింది. నిదానంగా అన్ని కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకొని మొత్తం అంతా పూజ అంతా చేసుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక అందరికీ చాలా బిలేటెడ్గా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని వచ్చేసానండి. ఒకే రోజు 3 ఊర్లు కవర్ చేసేసాను. అత్తమ్మ వాళ్ళ ఊరు మా తిరుపతి, ఇక ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు కడప. ఇకైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా ఏళ్ళ తర్వాత వ్రతానికి వచ్చేసాను. ఇక ఈరోజు శారీ ఇదండి. శారీ డీటెయిల్స్ నేను తర్వాత బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. శారీ డీటెయిల్స్ చూసేయండి. ఈ శారీ బ్రాండెడ్ శారీ అండి. నాకు బ్రాండ్ నేమ్ గుర్తు రావట్లేదు. నా బర్త్డేకి మా వారు ప్రజెంట్ చేసిన శారీ అండి, అప్పుడు వీడియోలో యాడ్ చేశాను. ఇక ఈ బ్లౌజ్ బోట్ నెక్ కీ హోల్ అండి, కనిపించట్లేదు. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను. ఆ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. ఎంతసేపు వేర్ చేసినా మీకు కంఫర్ట్గానే ఉంటుందండి. అది శారీ డీటెయిల్స్. ఈ కలర్ వచ్చేసి మోస్ట్లీ ఇది సిమెంట్ కలర్ అని చెప్పచ్చండి. గోల్డ్, సిమెంట్ విత్ గోల్డ్, ఒక 2 కలిపిన కలర్ అండి. అదండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు విశేషం ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటి బయట ఇలా ముగ్గులు పెట్టి అమ్మ పూజ అంతా అయిపోయిందండి. మార్నింగే ఫినిష్ చేసుకుంది. ఇక ఈవినింగ్ వచ్చేప్పుడు నాకైతే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మార్నింగ్ ఊరికి వెళ్ళాము, మళ్ళీ మా ఇంట్లో పూజ చేసుకున్నాను. ఈవినింగ్కి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. 3 ఇల్లు కవర్ చేశానండి. ఇక అమ్మ అయితే దేవుడికి ఇలా తలిగ వేసి పూజ చేసుకుంది. చాలా బాగా, చాలా గ్రాండ్గా చేసుకునిందండి. ఇది అమ్మ వాళ్ళ పూజ గది. ఇంతకుముందు మన వీడియోస్లో బాగా యాడ్ చేసేదాన్ని పూజ అంతా కూడా. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పూజకి ఇలా రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక బయట తులసి కోట దగ్గర ఇలా ఉందండి, ఇలా పూజ చేసింది. ఇలా తులసి కోట పెట్టడం నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.